వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ కు మోదీ రానున్నట్లుగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణకు ప్రధాని మోదీ వస్తున్నారు. మోదీ పర్యటనకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటనతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొందని చెప్పొచ్చు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, తెలంగాణలో మోదీ పర్యటన గురించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మొదటిసారి మోడీ తెలంగాణకు రానున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో లేదా రెండవ వారంలో తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. దాంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ దాంతో పాటుగా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి ముఖ్యంగా ఇది ప్రణాళిక అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీబీ నగర్ ఎయిమ్స్ కు సంబంధించి దాదాపు 1399 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఎయిమ్స్ బీబీ నగర్ విస్తరణ ప్రాజెక్టు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దాని తర్వాత రైల్వేకి సంబంధించి అటువంటి వరంగల్ కాజీపేట రైల్వే తయారీ యూనిట్ ప్రారంభోత్సవం, దాని తర్వాత దానికి సంబంధించినటువంటి మొత్తం యూనిట్ ఉత్పత్తులను కూడా ప్రారంభించనున్న పరిస్థితి కనబడుతోంది. దాంతో పాటుగా ఏదైతే ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ఉందో సికింద్రాబాద్ టు మేడ్చల్ మరియు వివిధ మిగిలిన పనులు అంటే ఈ సికింద్రాబాద్ మేడ్చల్ సంబంధించినటువంటి ఫేజ్ 2 పనులు ఉన్నాయో ఆ పనులకు సంబంధించినటువంటి విషయాలను కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. మిగిలిన పనులు ఎప్పుడు పూర్తయ్యాయి, ఎప్పటి వరకు పూర్తవుతాయి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకునే అవకాశం. దాంతో పాటు ముఖ్యంగా స్టేషన్ల గురించి ఆధునీకరణ, అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం, మరి హైటెక్ సిటీ బేగంపేట వంటి రైల్వే స్టేషన్ లో మరి ఈ రెండుటిని కూడా హైటెక్ సిటీ అలాగే బేగంపేట స్టేషన్లను జాతికి అంకితం చేయవచ్చు, అంటే ప్రజల కోసం ఇది అంకితం అంటూ కూడా ఆయన ప్రసంగం చేసే అవకాశం ఉంది అంటూ కూడా మరి తెలుస్తోంది. దాంతో పాటు ఏదైతే జిహెచ్ఎంసీ గ్రేటర్ కు సంబంధించినటువంటి ఎలక్షన్స్ రాబోతున్నాయో దాని దృష్ట్యా ఇవన్నీ కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. సో ఈ వ్యూహం బీజేపీ కొంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఏదైతే గతంలో దాదాపు 4 సీట్లు ఉన్నటువంటి కార్పొరేటర్లలో దాదాపు 44 కార్పొరేటర్లు గెలిచిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ 44ను మరి ఇంకా ఇప్పుడు 300 ఉన్నాయి కాబట్టి మరి ఏ మేర మరి బీజేపీ రూపకల్పన, అలాగే ఇప్పుడు మోడీ వచ్చి ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ మీద మరి ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత కొంత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఇటు బీజేపీ కూడా స్టాండ్ ఇంకా కొంత ముందుకు వెళ్లే అవకాశం ఉంటే ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మోడీ పక్కా ప్లాన్ తో పక్కా ప్రణాళికతో తెలంగాణకు వస్తున్నారు. సో ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గనక ఒకవేళ ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే గనక వచ్చే ఎలక్షన్స్ లో మరి బీజేపీ పార్టీకి అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రణాళికతో మరి ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పటికే బీజేపీలో కొంత నాయకులు కూడా మరి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే దిశగా కూడా వెళ్తున్నారు. కాబట్టి ధర్మపురి అరవింద్ కావచ్చు, అలాగే రఘునందన్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, అటు బండి సంజయ్ కావచ్చు, ఇట్లా కీలక నేతలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే దిశగా మరి పార్టీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా శుభ పరిణామం అనుకోవచ్చు. మరి పార్టీ శ్రేణుల్లో పార్టీకి సంబంధించిన అంటే ఒక నరేంద్ర మోడీ అంటే దేశ ప్రధాని తెలంగాణకు వచ్చి సో ఇక్కడ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగం చేసే అవకాశం ఉంటది. బీజేపీలో కొత్త ఉత్సాహం నింపే దిశగా మోడీ రానున్నాడు అనేది కూడా తెలుస్తా ఉంది. చూడాలి మరి ఆ ప్రసంగాల్లో అలా శంకుస్థాపనలో ఇంకా ఏమైనా నిజంగా మరి తెలంగాణకి వరాలు ఇవ్వనున్నారా మోడీ? మరి ఎందుకంటే కొంత బడ్జెట్ లో తెలంగాణకి పెద్దగా ఒరిగింది ఏం లేదు అంటూ కూడా మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో ఇప్పుడు ఎలాంటి వరాలు ఇస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సత్య, ఇక ఎటువంటి ఏర్పాట్లు చేయనున్నారు? డెఫినెట్ గా అంటే మోడీ వస్తున్నారు కాబట్టి అంటే ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా ఎట్లాంటి భద్రత ఉంటుందో సో 5 అంచెల భద్రత ఉంటది. ఆ భద్రతతో పాటు ఆయనకు సంబంధించినటువంటి స్పెషల్ టీం ఉంటుంది. ఆయనకు సంబంధించినటువంటిది ఆయన టీం కూడా ముందుగా వచ్చి 15 రోజుల ముందే మొత్తంగా క్షుణ్ణంగా
పరిశీలించిన తర్వాత సో మరి ఈ నివేదికనంతా కూడా మళ్ళీ పిఎంఓకి అందజేస్తుంది. పిఎంఓకు ఆమోదం నెప్పిన తర్వాత ఆయన టూరు ఖరారయ్యే అవకాశం ఉంటది. సో గట్టి భద్రత ఉంటుంది. ఆయనకు సంబంధించినటువంటి స్పెషల్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్పెషల్ కార్డ్స్ అన్ని కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి చూడాలి మరి తెలంగాణలో ఎట్లాంటి రాజకీయ నేపథ్యం మరి బీజేపీ స్టాండ్ ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. మోడీ వస్తే కొంత మరి తెలంగాణలో ఏమైనా అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలపైన బీజేపీ ఒకవైపు ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. బీజేపీ కొంత మతాలకు సంబంధించినటువంటి విద్వేషాలకు సంబంధించినటువంటి ప్రచారాలు తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడట్లేదు అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. దానికి ధీటుగా మోడీ గాని ఇక్కడ ఉన్నటువంటి మరి వేరే నాయకులు ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ బీజేపీ క్యాడర్ లో కొత్త జోషి నిండింది అనుకోవచ్చు, కొత్త ఉత్సాహం నిండింది అనుకోవచ్చు. కార్యకర్తలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, అందరికీ కూడా మరి కొత్త జోష్ రాబోతుందని చెప్పుకోవచ్చు. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్కు మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో కూడా బీజేపీలో చాలా ఉత్సాహం నిండిందని చెప్పొచ్చు. ఇక నేతలందరూ కూడా కలిసి దీనికి అందరూ కూడా పనిచేయనున్నట్లుగా చెప్పొచ్చు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఉండనుంది.